శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. డైల్ న్యూస్ జై హింద్ ప్రేక్షకులందరికీ కూడాను అనేక నమస్సులు. మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు. మీకు కనుక మా వీడియోలు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఏ పూజ చేసినా, ఏ నోము నోచినా, ఏ వ్రతం చేసినా సనాతన ధర్మంలో పెద్దపీట వేయబడింది తులసి అమ్మవారికి కదండి. మరి ఆ అమ్మవారి యొక్క పూజా విధానం కానీ, లేకపోతే ఆ అమ్మవారి తులసి కోటను ఏ విధంగా మనం పెట్టుకోవాలి అనేటటువంటిది అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా మా ఫాలోవర్ అయినటువంటి వైజాగ్లో ఉన్నటువంటి శ్రీనివాస్ గారు, వారు ఈ మధ్యనే అడగటం జరిగింది. దాని గురించి వివరణ కాస్త ఇవ్వండి అని. అంటే తులసి కోట, తులసి కోటలో ఆ అమ్మవారిలో మనం ఏమనుకుంటాం, యన్మూలే సర్వదేవతాని యన్మధ్యే సర్వతీర్థాని యదాగ్రే సర్వ వేదాచ తులసీత్వం నమామ్యహం అని అనుకుంటాం కదా. సర్వదేవతలు, సర్వతీర్థాలు, సర్వవేదాలు కూడాను ఆ తులసి అమ్మవారిలోనే ఉన్నాయి. కాబట్టి ఈ అమ్మవారిని గనక పూజిస్తే సర్వతీర్థాలని కూడాను దర్శించినట్లే అని. అందుకని చెప్పి మన సనాతన ధర్మంలో మనం తులసి కోట అనేటటువంటిది ఏర్పరచుకుంటాం. అయితే ఈ కేవలము భారతదేశంలోనే ఉందా అని అంటే కనుక మనం గమనిస్తే ఇది కుల మతాలకు అతీతంగా పెట్టుకునేటటువంటి మొక్క ఇది తులసి మాత అనేటటువంటిది. ఎందుకంటే కాశ్మీర్లో చూస్తే మనం ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. నువ్వు వెళ్ళి చూసావా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. మా కజిన్ చెప్పారనమాట. ఆవిడ అక్కడ వాళ్ళ హస్బెండ్ ఆర్మీలో ఉన్నప్పుడు ప్రతి ఇంటి ముందు కూడాను ఈ తులసి మొక్క అనేటటువంటిది వీరు వారు అనేటటువంటి భేదం ఏమీ లేదు, ప్రతి వారు కూడా పెట్టుకుంటారు అని. అంటే ఎందుకండి ఇంతటి ప్రత్యేక స్థానం అంటే, సనాతన ధర్మం దేనికని అని అంటే మనం చేసేటటువంటి పూజాధికాలు కానీ నిత్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ నిత్యము, నైమిత్యము, కామ్యము ఏ పూజలు చేసినా కానీ ఈ తులసి పూజ అనేటటువంటిది మనం చేస్తాం. నిత్య పూజ చేస్తున్నాం అనుకోండి, నిత్య పూజ ఎలా చేస్తారు? మగవారు ఇంట్లో దేవతలకు సంబంధించిన దేవతార్చన కానీ, లేకపోతే ఇంట్లో దీపారాధన చేసేటటువంటిది మగవారు చేస్తారు. ఆ తులసి కోట దగ్గర చేసేటటువంటిది ఆడవారు చేస్తారు. ఇది సర్వసాధారణంగా పూర్వం నుంచి వస్తున్నటువంటి మన పద్ధతులు. అయితే ఇవాళ ఆధునికంగా కొంతమంది మగవాళ్ళకి ఇష్టం ఉండదండి, మేమే చేస్తున్నామంటే అది వేరే విషయం. అయితే ఈ తులసి కోట ఎక్కడ పెట్టుకోవాలి అని అంటే, ఈ తులసి కోట ఎక్కడ పెట్టుకోవాలంటే, పూర్వం అయితే మనం గమనిస్తే చక్కగా అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసులు ఉన్నాయి. ఇవాళ అంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. పూర్వం ఏంటంటే ఇండిపెండెంట్ హౌసులు ఉన్నాయి కాబట్టి ఇంటికి ఎప్పుడైతే ఒక ఇల్లు ఉందో ఆ ఇంటికి 4 పక్కలా గనక ఖాళీ స్థలం ఉంటే కనుక ఆ ఇంటికి అసలు ఎటువంటి వాస్తు దోషాలు ఉండవయ్యా అని చెప్తూ ఉండేవారు పూర్వం. మా తాతగారు కూడా నా చిన్నతనంలో చాలాసార్లు చెప్తూ ఉండగా నేను విన్నా కూడా. ఏ ఇంటికైతే 4 పక్కలా కూడా ఖాళీ స్థలం ఉంటుందో, ఎలాగూ ముందు వైపు ఉంటుంది అనుకోండి, వెనక వైపు తులసి కోట ఉంటుంది, ఇటువైపు కూడా 4 పక్కలా కూడాను ఖాళీ ఉంటే కనుక ఆ ఇంటికి వాస్తు దోషాలు ఉండవని చెప్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది, అది వేరు విషయం అనుకోండి. అంటే ఎక్కడ పెట్టుకోవాలి అని అంటే, తూర్పు వైపు కానీ ఈశాన్యం వైపు కానీ ఈ తులసి కోట అనేటటువంటిది పెట్టుకోవాలి. మనం ఎదురుకుండా చూడండి, పూర్వం ఇళ్లలో మనం గమనిస్తే మా చిన్నతనంలో మా ఇంట్లో కూడా అలాగే ఉండేది. పాత ఇల్లు, పెంకుటిల్లు ఉండేది. మనం తలుపు తీయంగానే ఎదురుకండ ఏదైతే సింహద్వారం ఉందో, తూర్పు వైపు సింహద్వారము, ఎదురుకండ తులసి కోట ఉంటుంది. కావాలని పెట్టేవారు అట్లా. ఎదురుకండ తులసి కోట లోపలికి వస్తూ ఉంటే ఎదురుకండ ఇట్లా బారుకుంటాయి అన్నమాట, మండువాయిళ్ళు ఎదురుకండానే పెట్టేవారు. ఎందుకని అని అంటే, ఎవరైనా రాగానే ఆ దృష్టి అనేటటువంటిది ఆ తులసి కోట మీద పడే విధంగా ఏర్పరిచేవారు అనమాట. అంటే ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఉంటే కనుక ఆ తులసి అమ్మవారు తీసుకుంటుంది అనే ఒక నమ్మకం. అదేవిధంగా మనం ఉదయం లేవగానే వెనకాల తలుపు తీయంగానే అమ్మవారు కనపడుతుందని, అదేవిధంగా మనకు ఎప్పుడు ఏ క్షణంలో బయటికి నుంచి వచ్చినా కానీ అమ్మవారు కనపడుతుంది. ఇట్లా రకరకాలైనటువంటి ఆలోచనలతో అలా ఏర్పాటు చేశారు. తూర్పు వైపు కానీ ఈశాన్యం వైపు కానీ. మరి ఈశాన్యం వైపు పెట్టమంటున్నారు, ఈశాన్యంలో బరువు పెట్టకూడదు కదా అనే ప్రశ్న మనకు ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే ఇవాళ మనందరికీ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది కాబట్టి ఉన్న దాంట్లో మనం ఎక్కడైతే ఉందో దాంట్లో కొద్దిగా చూసుకొని తూర్పు ముఖం వైపుకి కానీ ఈశాన్యం వైపు కానీ. ఈశాన్యం వైపుకే ఎందుకు ఈ తులసి కోటను ఏర్పాటు చేసేవారంటే, ఈశాన్యంకి మూలగా కాకుండా కొద్దిగా యువతలకు పెట్టేవారు. ఎందుకు అని అంటే, ఆ ఈశాన్యానికి కొంచెం యువతలకు పెడితే ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉంటుంది అని పెట్టేవారు పాత కాలంలో పరిస్థితులను బట్టి. కానీ ఇవాళ మరి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది, మనం అలా పెట్టుకుంటున్నాం కదండి. ఎలాగంటే కుదిరితే మనం ప్రదక్షిణ చేయడానికి వీలుగా పెట్టుకుంటాం.
ఆ లేని పక్షంలో ఏం చేయాలంటే మనం ఆత్మ ప్రదక్షిణ, మన దేవాలయానికి వెళ్తున్నాము, బయట ధ్వజస్తంభం నుంచి ప్రదక్షిణ చేస్తున్నాము, చేసి మరలా తిరిగి వచ్చిన తర్వాత లోపల అంతా పూజాధికాలు అయిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి కానీ పురోహితుల వారు కానీ ఏమని చెప్తారు, ఆత్మ ప్రదక్షిణ చేయండి అని చెప్తారు కదా. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఆత్మ ప్రదక్షిణ చేయడానికి అనువుగా అయినా పెట్టుకోవాలి. ఇక తర్వాత ఈ తులసి అనేటటువంటిది కనీసం అయితే 2 సంవత్సరాలైనా ఉంటుంది. ఆ తర్వాత 3-4 ఏళ్ళు ఉన్నటువంటివి, ఎందుకంటే ఒకప్పుడు నా దగ్గరే 6.5 అడుగుల దగ్గర 7 అడుగుల ఉన్నటువంటి తులసి ఉండేది. అంటే అట్లా పెరిగిపోతుంది. దానికి మనమేం ఎరువులేం వేయక్కర్లేదు, కేవలము చక్కటి మట్టి, చక్కగా శుచిగా శుభ్రతగా ఉండటము, అంటు ముట్టు కలవకుండా ఉండటము, దానికి తగినటువంటి తేమ, మంచి నీరు పోయటం అనమాట. ఇది ఇంత మాత్రం చేస్తే రోజు మనం నిత్యము దీపారాధన చేసుకోవడం, కొంత పసుపు కుంకుమ, ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకోవటం అంతే. అట్లా చేస్తుంటే చక్కగా ఏపుగా పెరుగుతుంది. అయితే అది కొంత కాలమైన తర్వాత నిద్రపోతుంది కదా, అప్పుడు మటుకు తర్వాత అది తీసి, అందుకనే పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఏదైతే తులసి కోట ఉందో ఆ కోటలో ఇది బాగా పైకి వచ్చింది అనుకోండి, వెన్ను వస్తుంది కదా, ఆ వెన్నునంతా కూడా ఏం చేస్తారంటే తీసేసి నలిపి చుట్టూ వేసేవాళ్ళు. వేసేస్తే ఏమవుతుందంటే మళ్ళీ తిరిగి ఈ మొక్కలన్నీ ఇది ఎప్పుడైతే నిద్రపోతుందో ఈ చుట్టూ మొక్కలు కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. అట్లా ఇప్పుడు మనం కుండీల్లో అయినా సరే, లేకపోతే మన తులసి కోట ఉంటే అది ఏదైనా కుండీల్లో అయినా, మన పూల కుండీలో పెట్టుకునేటప్పుడు పూల మొక్కలు ఏ విధంగా పెట్టుకుంటున్నా ఆ విధంగా పెట్టుకుంటున్నాం కదా, అలా పెట్టుకుంటే కూడాను మన ఆ వెన్ను లాంటిది కూడా తీస్తే కూడా చక్కగా ఏపుగా పెరుగుతుంది. కాబట్టి ఈ విధంగా తూర్పు వైపుకి కానీ ఈశాన్యం వైపుకి కానీ మనకున్నటువంటి పరిస్థితులను బట్టి పెట్టుకోవడం. ఈశాన్యం అంటే ఈశాన్యంలో బరువు పెట్టకుండా, మరీ మూలగా కాకుండా కొద్దిగా ఊతలకి పెట్టుకోవటం అన్నమాట. ఈ విధంగా పెట్టుకుంటాం. మరి పూజ ఎవరు చేయాలండి అని అంటే తులసి అమ్మవారి దగ్గర నిత్య దీపారాధన చేసేటటువంటిది ఆడవారు చేస్తూ ఉంటారు. ఈ తులసి అనేటటువంటిది ఎంత పవిత్రమైనది అంటే మనకు దేవాలయాల్లో చూడండి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన తర్వాత కూడా తీర్థం ఇస్తారు. తీర్థం ఇచ్చి ఏం చెప్తారు, అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం అని చెప్తారు. అంటే ఎటువంటి అపమృత్యు దోషాలు కానీ, ఏవైనా వ్యాధులు ఉంటే అవి కానీ అన్నీ కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అకాల మృత్యువు రాదు, సర్వవ్యాధులు కూడాను పోతాయి అని చెప్పి ఈ తీర్థాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఎక్కువగా పూర్వమైతే దీన్ని రాగి పాత్రలోనే పెట్టి ఇచ్చేవారు. రాగి పాత్రలో ఉంచినటువంటి అభిషేక జలం ఏదైతే ఉందో దాంట్లో ఈ తులసిని వేసి ఇవ్వటం వల్ల ఎన్నో ఔషధ గుణాలు అందులోకి ప్రవేశించి తద్వారా మనకి మంచి ఆరోగ్యంగా కూడా ఉంటుంది అని. నేటి కాలంలో ఎక్కువగా మనం గమనిస్తే వెండి పంచపాత్రలనే, అక్కడ తీర్థపాత్రలనే వాడుతూ ఉన్నారు. సరే, ఏదైనా తులసి అనేటటువంటిది సమర్పించి మనకు తీర్థం అనేటటువంటిది ఇస్తారు. అటు దేవాలయాల్లో కనుక గమనిస్తే ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుంటాం, దేవాలయాల్లో ఆ విధంగా తీర్థానికి. అదేవిధంగా ఈ కాలంలో ఒక్కొక్కసారి చూడండి కొన్ని ఋతువుల్లో మనకి ఈ శరద్ ఋతువులో కానీ, హేమంత ఋతువులో కానీ, వసంత ఋతువులో కానీ అట్లా కొంచెము ఈ కఫం అనేటటువంటిది ఇబ్బంది పెడుతుంటుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఏం చేస్తారంటే ఈ తులసి ఆకుల్ని, అదేవిధంగా తమలపాకు ఆకుల్ని కూడా బాగా మరిగించి ఈ చిన్నపిల్లలకైతే కనుక ఉగ్గులో పోస్తూ ఉంటారు. పెద్దవాళ్ళైతే ఆ పాట నమిలేసేయచ్చు. నమిలితే ఆ రసం వల్ల ఏంటంటే గొంతులో ఉన్నటువంటిది ఏదైనా ఉంటుందో అదంతా కూడా పోతుంది. ఇది మనకి శాస్త్రీయపరమైనటువంటి విషయం. ఇన్ని ఉపయోగాలు, ఇన్ని ఔషధీ గుణాలతో ఉన్నటువంటిది ఈ తులసి చెట్టు అన్నమాట. ఇంకా మనం చివరికి గమనిస్తే ఎవరన్నా మరణిస్తే కూడా చూడండి చివరికి తులసి నీళ్లు పోయిండర్రా అంటూ ఉంటారు. అంటే ఇందులో ప్రాణశక్తి ఉంది అని. అట్లా తులసి నీళ్లు పోస్తే గొంతులో ఆ ధార దిగి బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏదైనా కఫం అనేటటువంటిది అడ్డం పడితే ఒక్కోసారి అంటూ ఉంటారు చూడండి, అమ్మో ఇది అడ్డం పడుతోంది, పై ప్రాణాలు పైన పోతున్నాయి అనే మాట వింటూ ఉంటాం కదా. అట్లా అటువంటి పరిస్థితి ఉంటే కూడాను అది ఏదన్నా అడ్డం పడితే ఆ గొట్టాలకి, నాళాలకి గనక అడ్డం పడినట్లయితే గనక అదంతా కూడా శుభ్రపరుస్తుంది అనమాట. తద్వారా శ్వాస తీసుకోవటానికి అనువుగా ఉంటుంది. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు కూడాను, ఈ శ్వాసకోశ సంబంధమైనటువంటి వాటిలో ఎటువంటి ఇబ్బందులు కూడాను ఉండవు. అందుకు గాను చివరిగా కూడాను మన వాళ్ళు ఇట్లా చేయండర్రా అని చెప్తే మనం ఏం చేస్తాము, చేద్దాంలే అని అనుకుంటాం. అందుకని ఇట్లా కాదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు ఉంటే కనుక కొడుకు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వారు కొంచెం ఆ తులసి తీర్థాన్ని గొంతులో పోయండి అని చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది అనమాట. అంటే ఇందులో ఎంతో ప్రాణశక్తి అనేటటువంటిది ఇందులో దాగి ఉన్నది.
దీన్ని మనం గమనించుకోవాలంటే ఈ తులసి అమ్మవారిని పూజించేటప్పుడు మటుకు చిన్న చిన్న నియమాలని పాటించాలి. అంటు ముట్టు లాంటివి కలవకూడదు. అదేవిధంగా ఇట్లాంటి అంటుముట్టు లాంటివి ఏవి కూడా గాలి లాంటిది సోకకూడదు. ఎక్కువగా అతిగా నీరు ఉండకూడదు, అతిగా ఎండ ఉండకూడదు, అతిగా చల్లగాను ఉండకూడదు. అదేవిధంగా తూర్పు వైపు కనుక పెట్టుకుంటే ఆరోగ్యమని, ఈశాన్యం వైపు ఈశాన్యం వైపు పెట్టుకుంటే ఉత్తరం వైపు పెట్టుకుంటే చాలా మంచిది, మనకి ధనలాభం అనే మాట కూడా వింటూ ఉంటాము. ఈశాన్యంలో ఉత్తరం వైపుకు పెట్టుకోమని చెప్తూ ఉంటారు. ఆ విధంగా పెట్టుకోవటం వల్ల మనకున్నటువంటి మనోభిష్టాలన్నీ కూడాను సిద్ధిస్తాయి. ఈ తులసి అమ్మవారి యొక్క ప్రాముఖ్యత ఇది.